Audio Jungle. అందరికీ నమస్కారం. నా పేరు నిహారిక. ఈరోజు అగ్ని పరీక్ష పార్ట్ 13 చెప్పేదానికి మీ ముందుకు వచ్చేసాను. మీరు కనుక ప్రీవియస్ పార్ట్స్ విననట్లయితే కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వినేదానికి వెళ్ళిపోదాం పదండి. మరి నాకంటే అందమైన వాడిని చేసుకోకుండా నన్నెందుకు చేసుకున్నావు? అంత అందమున్న దానివి నా ఉద్యోగం చూసి డబ్బు చూసి చేసుకున్నావా? హేళన కటువు ఆ మాటలో ఏమిటిది? మొదటి రాత్రి ఆయన ఈ ధోరణి ఏమిటి అనిపించింది నాకు. నేను మీ లోపం చూసి చేసుకున్నానో, నాలో మీరేం చూసి చేసుకున్నారో ఇప్పుడు పోస్ట్ మార్టర్లు అవసరమంటారా? ఎందుకు చేసుకున్నాం? ఇప్పుడు ఇంకా ఆ ప్రశ్నలు అనవసరం. నేను కటువుగానే అన్నా. దాంతో ఆయన మొహం గంటు పెట్టుకున్నారు. ఇంతకంటే మీకు నాతో మాట్లాడాల్సిందేం లేదంటే గుడ్ నైట్, పడుకుందాం అన్నాను నిబ్బరంగా చూస్తూ. దాంతో ఆయన మొహం మరింత మార్చుకున్నారు. కానీ అంతలోనే తేరుకొని అదోలా నవ్వుతూ, పర్వాలేదు, గడుసుదానివే, ఏమిటో అనుకున్నాను, డంబ్ అనుకున్నాను అంటూ దగ్గరికి జరిగి భుజం మీద చెయ్యి వేశారు. ఈ మాటలకి ముందు ఆయన ఆ పని చేసుంటే, గదిలోకి రాగానే ప్రేమగా చెయ్యి వేసి ఉంటే పులకరించేదాన్నేమో. ఈ మాటలంటూ ఆయన మొహంలో కనపడని హేళన, వ్యంగ్యం, వెటకారం, అదో రకం క్రికెట్ నవ్వు చూశాక ఆ స్పర్శ నాకు ఏ అనుభూతినివ్వకపోగా ఏదో వెగటనిపించింది. ఆయన మొహం దగ్గరగా చూస్తుంటే ఆ కళ్ళు, అతని కళ్ళలో తీక్షణత, గద్దక్కలని గుర్తు తెచ్చింది. దూరం నుంచి చూసినప్పుడు కనపడని ఆ లావు పెదాలు మరింత లావుగా, నల్లగా కనిపించాయి. ఆ నవ్వులో కుటిలత్వం కనిపించింది. ముడుచుగా పోయిన ఆ స్పర్శకి ఆయన దగ్గరికి లాక్కుంటుంటే ఏదో ఉక్కిరి బిక్కిరి అయ్యాను. నిన్ను చూస్తుంటే ఇలా నలిపేయాలని ఉంది అంటూ మోటుగా, మొరటుగా, నిజంగా సుకుమారమైన పువ్వుని చేతుల్లో నిర్దాక్షిణ్యంగా నలిపినట్టే నలపసాగారు. అది ఆయనకి తెలిసిన శృంగారం. నేను ఊహించినది, కోరినది వేరు. ఇంత సుకుమారంగా ముట్టుకుంటే నలిగిపోతావేమో నన్నట్టున్న నిన్ను ఎలా అర్చనా, ఇలా దూరం నుంచి నీ అందం చూస్తూ ఎలా ఊరుకోకుండా అలా అని నిన్ను నలిపి అబ్బనే సహించలేను. ఈ అందం, నీ సౌకుమార్యం నా స్వంతం అంటే నాకింక నమ్మకం కలగడం లేదు అర్చనా అంటూ నా వడిలో పడుకొని కళ్ళల్లోకి చూస్తూ ఆ ప్రేమకి, అనురాగానికి కరిగిపోయి నేనే అతని కౌగిలిలో కరిగిపోవాలనుకున్నాను. నా అందాన్ని ఆరాధించే మగాడికి సర్వం అర్పించుకొని బానిసయ్యేదాన్ని. ఇప్పుడు ఆయన చేతిలో ఊపిరందక గింజుకుంటున్న ఆ కౌగిలి నుంచి ఎలా తప్పించుకోవాలో, ఏ వంకతో కట్టుకున్న భర్తని వదలాలో అర్థం కాని దుస్థితిలో పడ్డాను. ఆ రాత్రి ఒక్క మాట, ఒక్క చూపుతో మనిషిని వశపరుచుకొని కట్టిపడేసుకోవచ్చని కొందరు మూర్ఖులకి తెలియదు. ఆ మూర్ఖుల్లో నా మొగుడు ఒకడు. ఆయన సరసం పూర్తి అయ్యాక సిగరెట్ వెలిగించుకొని పడుకొని పొగ వదులుతూ మళ్ళీ మొదలుపెట్టారు. నీకు కాలేజీలో బాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఉండేవారా? ఉండే ఉంటారులే. మామూలుగా ఉండే అమ్మాయిలకే చుట్టూతనే తిరుగుతారు అబ్బాయిలు. మరి ఇంకా కాస్త ఎర్రగా ఉంటే అబ్బాయిలు వెంటపడకుండా ఉంటారా? ఉండేవారు బోలెడు మంది. తిరస్కారంగా అన్నాను, కావాలనే ఉడిగించాలని. ఉత్తరాలు అవి రాసేవారా? నిన్ను పెళ్లి చేసుకుంటామని ఎవరు రాలేదా? లవ్ ఎఫైర్లు? ఉన్నమాటే అడుగుతున్నానులే. అలా కోపంగా చూస్తే నాకేం భయం ఏమిటి? చాలా హాస్యంగా అంటున్నట్టు, వెటకారంగా అంటున్న ఆయన మాటలు చూస్తుంటే ఈచి మొహం మీద కొట్టి గదిలో నుంచి పోవాలనిపించింది. ఎంత నిగ్రహించుకున్నానో దేవుడికే తెలుసు. లవ్ ఎఫైర్లు అన్నీ మ్యారేజీల కింద మారుతాయా? అదో సరదా అన్నాను. నేను హాస్యంగా అన్నట్లు ఒక ఉదురుని లేచిపోయారు. ఏమిటి, లవ్ ఎఫైర్లు ఉండేవా? ఎంతమందితో? సిగ్గు లేకుండా అదో సరదా అని చెప్తున్నావా? ప్రతి వెధవతో తిరిగి ఆఖరికి నన్ను వెధవని చేసి నా ఉద్యోగం అది చూసి నన్ను పెళ్ళాడన్నమాట. ఇంకా ఏదో సరదాగా
అడుగుతున్నాను. నేను నా ఎదుటే ఇలా తెగేసి చెప్తున్నావు. ఛీ! ఏది మీరు మంచి వాళ్ళని మా వాళ్ళంటే ఒప్పుకున్నాను. నీ వరస చూస్తే నాకు ముందు నుంచి అనుమానమే వచ్చింది. చాలా తీక్షణంగా అన్నారు. ఏమనుమానం వచ్చింది? నన్ను చూస్తే కోపం ముంచుకు వచ్చినా శాంతంగానే అడిగాను. నీలాంటి అందమైన ఆడదాన్ని నమ్మకూడదని బెల్లం చుట్టూ చీమల్లా మగవాళ్ళు నీ చుట్టూ తిరిగితే నీవు చాలా గర్వంగా, గొప్పగా అందరితో తిరిగి ఉంటావు కసిగా అన్నాడు. స్టాప్ ఇట్ ఆపండి. మీకెంత ధైర్యం నన్ను గురించి ఇలా మాట్లాడ్డానికి ఆవేశంతో అన్నాను. మాటలు తడబడ్డాయి. మీరిలాగే ఇంక మాట్లాడితే ఐ డోంట్ స్పేర్ యూ చాలా తీవ్రంగా అన్నాను. ఏం ఉన్నమాటంటే ఉలుకెక్కువని? ఏం నీవే అన్నావుగా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని. ఏం చేస్తావేమిటి? అన్నాను మాటలలో నిజమెంతో హాస్యమెంతో గ్రహించలేని మీలాంటి వారితో హాస్యం అడ్డం నాదే తప్పు. ఫ్రెండుకి ప్రియుడికి తేడా తెలియని మీలాంటి వారితో అలా అనడం తప్పే. ఓహో! హాస్యం అంటే నమ్మడానికి నేనేం తెలివి తక్కువ వాడిని కాను. సరే, నేను రోజూ ఒక బాయ్ ఫ్రెండ్తో తిరిగాను. లవ్ అఫైర్లు జరిపాను. అన్నీ తెలిసి మీరు మరి నన్నెందుకు చేసుకున్నారో తీక్షణంగా నిలేసి ప్రశ్నించాను. ఏదో ఎర్రగా బుర్రగా ఉన్నావని మా వాళ్ళు ఊరికే చంపుతుంటే సరే అన్నాను. మళ్ళీ వక్రపు నవ్వు. సరే, నా అంతం కావాల్సి చేసుకున్నారు. మరింత నా గుణం చూడకండి. ఇదిగో ఇన్నాళ్ళు ఏ వెధవేషాలేశావో నాకు తెలియదు కానీ ఇప్పుడింక నా భార్యవి. పిచ్చి వేషాలేస్తే మాత్రం ఊరుకోను తెలుసా? అందగత్తెవని విర్రవీగకుండా అందరి ఇల్లాలలాగా ఇంట్లో పడుండాలి తెలుసా? ఆ క్షణంలోనే నా మనోభావాలు చెప్పడానికి మాటలు చాలవు రాజేష్ గారు. మొదటి రాత్రి ఇలా మాట్లాడిన భర్తని ఏ భార్య అయినా ప్రేమించి గౌరవించగలదో నాకు తెలియదు గాని ఆ రోజున నేను ఆయన్ని ఎంత ద్వేషించానో నేను చెప్పలేను. నా కలలన్నీ కలలైపోయాయి. ఎంత మూగగా రోదించానో ఆ భగవంతుడికే తెలుసు. నా అందమే నాకు శత్రువైపోయింది రాజేష్ గారు. ఆ రాత్రే కాదు, ఈ 3 ఏళ్లుగా ప్రతి రాత్రి నాకు కాలరాత్రే. ఏ అనుభూతులు, స్పందనలు లేకుండానే కట్టుకున్న భర్తని కాదనే వీలు లేక వల్లప్పగించాను. నా మనసు మొదటి రాత్రే స్పందనలకు మరిచి బండబారింది. ఇలాంటి సున్నిత సమస్యని ఎవరితోనూ చెప్పుకోలేకపోయాను. నా భర్త ఇలా మాట్లాడేవాడు. నన్నిలా అవమానించాడు. ఇలా మాటలతో హింసించాడు. ఇలా నా మీద అనుమానపడ్డాడు అని ఎవరితోనూ కన్నవాళ్ళకైనా చెప్పుకోలేని నా ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ నాకు నేనే దిగమింగుకొని కాపురానికి వెళ్ళాను. మొదటి రోజే అతని మొహాన్ని ఈడ్చి తన్ని గదిలో నుంచి పైకి వెళ్ళి నలుగురిని ఎందుకు చెప్పలేదా అని తర్వాత ఎన్నిసార్లు అనుకున్నాను. ఎన్నిసార్లు అలా అనుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో చెప్పలేను. ఈ 3 ఏళ్లలో మొదటి రాత్రి అనుభవం మిగతా రాత్రుల అనుభవాల ముందు చాలా స్వల్పం. కాపురానికి వెళ్ళాక గానీ ఆయన పూర్తి నిజస్వరూపం తెలియలేదు. రాజేష్ గారు ప్రతి సంఘటన, ప్రతి మాట, ప్రతి చర్య నా మీద ఎంతటి ప్రభావాన్ని చూపాయో, నన్నెంతగా ఆయన పట్ల విముఖురాలిగా మార్చాయో చెప్పాలంటే రామాయణం, భారతం అంత అవుతుంది. ఈ 3 ఏళ్లుగా ప్రతి నిమిషం ఈ పెళ్ళెందుకు చేసుకున్నానా అని మనసు ఏడవని క్షణం లేదు. ఏ పాపం చేసి ఇలాంటి మూర్ఖుని పాల పడ్డాను అని వకచని రోజు లేదు. ఆయన మనిషి నిలువెల్లా విషం. ఆయన ప్రతి ఆలోచన వక్రం, ప్రతి మాట వికృతం. ఆయనకి అందరిలా సజావుగా ఆలోచించడం రాదు. ప్రతి చర్యకి విపరీతార్థాలు, ప్రతి మాటకి అనుమానాలు తప్ప ఆయన కంటికి ఏదీ సవ్యంగా కనపడదు. అనుమానం అనే పెనుభూతం ఆయనకి తోడు నీడ. నిల్చుంటే తప్పు, కూర్చుంటే తప్పు, అలంకరించుకుంటే అనుమానం, గుమ్మంలో నిల్చుంటే ఎవడి కోసమో చూస్తున్నానని అనుమానం, సినిమాకి వెడితే పక్కవాడిని తగిలానో చూచానో అనుమానం, పార్టీకి వెడితే పరాయి మగాడు పలకరిస్తే ఎక్కడ ప్రేమించేస్తానో అని అనుమానం, పార్టీలో నవ్వితే తప్పు, నవ్వకపోతే తప్పు, బాస్ పలకరించితే నవ్వకపోతే కోపం, నవ్వితే అనుమానం, బంధువులలో
మామూలు బావలు వస్తే సరదాగా మాట్లాడితే వాళ్ళతో ఏదో సంబంధం ఉండే ఉంటుందని అనుమానం. కడుపొస్తే అది ఆయన వల్లో కాదనో బాధ, అనుమానం. ఏ చిన్ననాటి స్నేహితుడు తారసపడి పలకరిస్తే పాత ప్రియుడని అనుమానం. నేనందంగా ఉన్నందుకు ఏడుపు, అందంగా అలంకరించుకుంటే ఉక్రోషం. నలుగురు నా చుట్టూ మూగి నన్ను ప్రశంసిస్తే ఉడుకు, మెత్తనం. ఆయనకి రాజేష్ గారు. నా కర్మ కొద్దీ ఆయన పనిచేస్తున్నది పెద్ద కంపెనీ. ఏయో తరచూ పార్టీలుండేవి. పెద్ద పొజిషన్‌లో ఉన్న ఆయనకి నన్ను వెంట పెట్టుకుని వెళ్ళక తప్పేది కాదు. మిగిలిన అందరూ భార్యలతో వచ్చినప్పుడు ఈయన ఎన్నిసార్లని తీసుకెళ్ళకుండా వెళ్ళగలరు? అంచేత పార్టీలకి నన్ను తీసుకెళ్ళడం తప్పనిసరయ్యేది. వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ వగైరాలంతా నాతో చాలా బాగా మాట్లాడుతూ నా చుట్టూ చేరేవాళ్ళు. పార్టీలో ఆయనని ఎవరూ పట్టించుకునేవారు కారు. మిసెస్ రావ్ అంటూ నన్ను పొగుడుతూ, నవ్వుతూ, నవ్విస్తూ నా వెంట ఉండేవారు. చిన్నప్పట్నించి అందంగా అలంకరించుకోవడం అలవాటు. అందులో పార్టీలంటే నాకు సరదా. ఈ ఢిల్లీలో లేడీస్ అందరూ చాలా ఆడంబరంగా తయారై వెళ్ళేటప్పుడు నేను సింపుల్‌గా అలంకరించుకుంటే బాగుండదని నాకున్న మంచి చీరలన్నీ లేటెస్ట్ హెయిర్ స్టైల్స్, స్లీవ్‌లెస్ లిప్‌స్టిక్కులు వగైరాలతో తయారయ్యి వెళ్ళేదాన్ని. అందరి కళ్ళు నా మీదే ఉండేవని నాకు తెలిసి గర్వంగా ఫీలయ్యేదాన్ని. కట్టుకున్న మొగుడి దగ్గర లభించని మెప్పు పరాయి వాళ్ళ కళ్ళలో చూసి తృప్తి పడేదాన్ని. పార్టీలకి వెళ్ళేటప్పుడు ఎంత సరదాగా వెళ్ళేదాన్నో వచ్చాక అంత నరకం చూపించేవారాయన. వాడితో ఎందుకు నవ్వావు? వీడితో ఎందుకు మాట్లాడావు? మా చైర్మన్ మొసలి పీనుగు నీకంత నచ్చాడా? వాడితో తెగ నవ్వావు. ఆ కపూర్‌తో ఏమిటా గుసగుసలు? రాత్రికి రమ్మని పిలిచాడా? ఆ పిలానీగాడు గ్లాసు అందిస్తే తీసుకోవడమేనా? తాగనని చెప్పలేవు? అసలు నీకు ఆడ లక్షణాలెక్కడబ్బాయి? మగాడితో సమంగా తాగి తందనాలు ఆడదామనుకుంటే చెంపలు పగలగొడతాను. అందగత్తెవని నీ అందం చూసి ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళని వలలో వేసుకుందామనుకున్నట్లున్నావు. నీకో మొగుడు ఏడ్చాడని గుర్తుందా పాపం? ఇలా ఆ మాటలు ఎన్నని చెప్పను రాజేష్ గారు. ఆయన కుళ్ళు, కసి అంతా నన్ను తిట్టి తీర్చుకునేవారు. ప్రతి వాళ్ళు వాళ్ళ బాస్‌లు యూ ఆర్ సో లక్ష్మీరావ్ టు గెట్ సచ్ ఎ బ్యూటిఫుల్ వైఫ్ అంటూ పొగిడితే ఆ తర్వాత తన కుళ్ళు, కసి అంతా నన్ను తిట్టి తీర్చుకునేవారు. వెధవలు నీవు అందగత్తెవని చెప్పాలి కాబోలు. అంటే నేను అందంగా లేనని ఎత్తి పొడవడం, నిన్ను కట్టుకోవడం ఎంత అదృష్టమో వెధవలకి ఇలాంటి పెళ్ళాం ఉంటే తెలిసేది అనేవారు ఉక్రోషంగా. పార్టీలు పలకరించని వాళ్ళతో మాట్లాడకుండా ఎలా? అలా సోషల్‌గా మూవ్ అయ్యే చోట ఏ మగవాడో నా పక్కనకి వచ్చి కూర్చుంటే అది నా తప్పన్నట్టు ఇంటికొచ్చాక రాద్ధాంతం చేసేవారు. నాకు డ్రింక్ అసలు ఇష్టం లేదు. కానీ అలాంటి పార్టీలలో చాలాసార్లు రిఫ్యూజ్ చేసినా ఏ చైర్మన్ స్వయంగా గ్లాసు తీసుకొచ్చి బలవంతం చేస్తే మరీ మొండికెత్తడం అసహ్యంగా ఉంటుందని గ్లాస్ తీసుకొని అలా తాగుతున్నట్లు నటించేదాన్ని. దానికి ఒక గొడవ. మొదట్లో పార్టీలంటే చాలా సరదాగా, ఉత్సాహంగా అనిపించేది. ఈయనలాంటి మనిషితో సంసారం మధ్య ఔటింగ్ ఒక్కటే కాస్త ఓదార్పు. కానీ ఆ పార్టీ తరువాత మాటలతో ఆయన చేసే చిత్రహింస భరించలేక 4, 5 సార్ల తరువాత పార్టీలకి రానని మొండికేసి వెళ్ళటం మానేశాను. ఆ పార్టీలలో అందరూ అడిగారు కాబోలు. వాళ్ళ బాస్ 2 సార్లు చూసి డైరెక్ట్‌గా నాకు ఫోన్ చేశాడు రావటం లేదేం అంటూ. మీరు లేదే పార్టీకి అందం లేదు అంటూ వస్తాననే వరకు వదలలేదు. బాస్ గట్టిగా చెప్పాడని కాబోలు ఆయన పార్టీకి రమ్మన్నారు. నేను చచ్చినా రాను. మీ మాటలు భరించే శక్తి నాకు లేదు అంటూ తెగేసి చెప్పాను. అవతల వాళ్ళ ఒత్తిడి, నేను ఇలా రాననడంతో ఆయనకి తిక్కరేగింది. ఆ వెధవలకి నీవు లేందే పార్టీల్లో రంజులేదేనే స్థాయికి వచ్చారంటే నీవు వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేసి ఉంటావో నాకు తెలుస్తుంది. ఏం? వాళ్ళకంటే
మంచివాడెవరన్నా ఇంటి దగ్గర దొరికాడేమిటి? నన్నలా పార్టీకి వెళ్ళనిచ్చి ఇలా ఎవడినన్నా ఇంట్లోకి పిలుస్తావా? చదువు, సంస్కారం ఉన్న ఓ ఉన్నతోద్యోగి ఇలా మాట్లాడగలిగాడంటే ఎవరూ నమ్మరు. కానీ ఆయన ఎంత హీనస్థితికైనా దిగజార్చేస్తుంది ఆయన అనుమాన రోగం. ఆయన మెంటల్లీ సిక్ అన్నది నాకర్థమైనా ఎంతకని ఈ మాటలు భరించగలను. ఆయననే ఒక్క మాట శూలాల్లా హృదయాన్ని తూట్లు పరుస్తుంటే సహించలేక ఎదిరించేదాన్ని. ఆయనన్న దానికి చెప్పు దెబ్బ కొట్టినట్లు జవాబిస్తుంటే నోరు కాకుండా చేయి చేసుకోవడం ఆరంభించారు. ఆయనకి ఓ రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. అందమైన దానిని ఆశపడి గొప్ప కోసం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత నా అందం ఆయనకి ఆనందం కలిగించడానికి బదులు ఇబ్బంది కలిగించింది. తను నా ముందు ఎవరికీ అనరని, నేనందమైన దాన్ని కనుక అందరూ నన్ను చూస్తారని, మాట్లాడి స్నేహం చేసుకుంటారని, తన గురించి ఎవరూ పట్టించుకోరని, ఎలా మాట్లాడినా వాళ్ళతో నేను అట్రాక్షన్లో పడతానని ఒక భయము, అనుమానం, తనని నిర్లక్ష్యం చేస్తానని బాధ, ఉక్రోషం. తన అనుమానం కోసం నన్ను ఇల్లు వదలకుండా కట్టడి చేసి, గుమ్మం కదలకుండా ఒత్తిడి చేసి పెడితే నేను సహించకుండా ఎదురు తిరిగేనని కోపం, కసి. నన్నింట్లో కట్టిపడేయడానికి వీలు లేకుండా తన ఉద్యోగరీత్యా పార్టీలకి వాటికి వెంట పెట్టుకుని వెళ్ళాల్సి రావడం వల్ల బాధ, ఇవన్నీ కలిసి ఆయన్ని అదో రకమైన కాంప్లెక్స్లో పడేశాయి. భార్య కదా, తనేం చేసినా పడుండాలి అన్న ఆయన ఊహని నేను ఆమోదించకుండా ఎదురు తిరగడంతో ఆయన అహం దెబ్బతినడం, ఆ కోపం, కసి తీర్చుకోవడానికి కూరబాగలేదు. నీళ్ళు చల్లగా తగలబడ్డాయి. షర్టు బొంతం కుట్టి ఏడవలేదేం లాంటి కారణాలు వెతికి తిట్టి, నన్ను మాటలతో చిత్రహింస పెట్టి ఆనందించే శాడిస్ట్ మెంటాలిటీ అలవర్చుకొని కొంతవరకు కసి తీర్చుకునే ఆయన మనస్తత్వం రాను రాను నాకర్థమైనా ఆయన నీచత్వానికి హేయమైన మాటలని ఆమోదించేటంత శాంతి, సహనం నాలో తగ్గిపోయాయి. ఫలితంగా ఇద్దరం ప్రతిరోజూ ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ బతకసాగాం. ఆయన అనే మాటలు, విసుర్లు, తిట్లు అన్నీ సహించి 3 ఏళ్ళు ఎలా పడ్డానో అని ఇప్పుడు నాకనిపిస్తుంది. కొత్తల్లో కొన్నాళ్ళు ఆయన తత్వం అర్థం చేసుకోవడానికి, అర్థమయ్యాక మారుతారేమోనని ఆశ కొన్నాళ్ళు. తరువాత కాపురం వదిలి, మొగుడ్ని వదిలి ఎలా వెళ్ళాలి? వెడితే అందరూ ఏమంటారోనని జంకు, బిడియం ఓ పక్క. కన్నవాళ్ళకైనా ఈయన గురించి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అన్న ఆలోచన కొన్నాళ్ళు. ఇలా రకరకాల ఆలోచనలతో ఏడాది గడిచిపోయింది. ఈలోగా నెల తప్పడం, నా ప్రమేయం లేకుండానే, ఏదీ ఆలోచించే వ్యవధి లేకుండానే పాప పుట్టేయడం, పాప ఆలనా పాలన మధ్య అట్లే ఇల్లు వదలకపోవడంతో ఆయన అనుమాన రోగం కాస్త తగ్గి, పైశాచిక ప్రవృత్తి తగ్గడం జరిగింది. తగ్గింది అన్నది కూడా నేను గుర్తించలేనంత బిజీగా పాపతో రోజులు గడిచిపోయాయి. అసలు మనిషిని ఒక స్థితికి చేరాక కొన్ని విషయాలు అలవాటై బాధించడం మానేస్తాయేమో. ఒక రకమైన విరక్తి, వైరాగ్యం మనిషిని చుట్టుముడుతుందనుకుంటాను. ఏమిటి మనిషి, నా కర్మ కొద్దీ దొరికాడు ఈ భర్త, నేనేం పాపం చేశానని ఇలా జరిగింది? అందరిలా నన్ను ఎందుకు ఆదరించడు నా భర్త అని కుమిలిపోయే ఆలోచనలు పాప పుట్టాక అంతగా బాధించడం మానేశాయి. ఇంతే కాబోలు నా అదృష్టం, ఇంతే పెట్టి పుట్టాను కాబోదు. జీవితం అంటే కోరిందల్లా దొరకదు, దొరికినా దానితో సరిపెట్టుకోవాలి కాబోలు. పెళ్ళై పిల్ల పుట్టాక మొగుడ్ని, కాపురాన్ని వదిలిపెడితే ఎవరు హర్షిస్తారు? ఎక్కడికి వెడతానసలు? ఈ పిల్లని ఒంటరిగా ఎలా పెంచుతాను? ఆ కష్టాల కంటే ఏదో మొగుడ్ని రాజీపడి బతకడం నయమేమోనన్న ఆలోచనలతో బతుకుతో రాజీ పడిపోయా. ఏదో ఇంట్లో ఆయనతో అట్టే మాటలు పెంచకుండా అంటీ ముట్టనట్టుగా ఉంటూ, పని పాటలు చేసుకుంటూ, పాపతోటి
లోకంగా కాలం వెళ్లదీయడానికి అలవాటు పడ్డాను. ఇదండి అగ్ని పరీక్ష పార్ట్ 13. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై నిహారిక చెప్పే కథలు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.